వీడియో రికార్డ్ చేశాను. మైక్ ఆన్ చేసుకోలేదు. సో, కంప్లీట్‌గా వాయిస్ లేదు. అందుకే మళ్ళా రికార్డ్ చేయాల్సొస్తుంది. ఎనీవే సాటర్‌డే ఎపిసోడ్ ఎలా అనిపించింది? అడగాల్సినయన్నీ అడిగారా? నాగార్జున సార్ ఏమన్నా మిస్ చేశారా? ఎవరికైనా ఎక్కువ అడిగారనిపించిందా? అంత అవసరం లేదు. ఒక ఇష్యూ లేని దాన్ని ఇష్యూగా చేశారు. నాన్ ఇష్యూ అన్నారు కదా! ఇదే విధంగా నాన్ ఇష్యూని ఇష్యూ చేశారు నాగార్జున సార్ అని మీకేమన్నా అనిపించిందా? అండ్ కొంతమందికి వీడియోస్ చూపిచ్చారు. కొంతమందికి వీడియోస్ చూపిచ్చలేదు. లైక్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ప్రాపర్‌గా. మళ్ళా కొంత తనూజని టార్గెట్ చేశారని బిగ్ బాస్ టీమ్ అని మీకు అనిపిస్తుందా? ఈ నెగటివిటీ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు? ఈ నెగటివిటీలోంచి వచ్చిన సింపతి, సపోర్ట్ ఇదంతా ఉంటది చూడండి ఆడియన్స్. దానికోసం తనూజకి ఇదంతా రివర్స్ గేమ్ ప్లే చేస్తున్నారా బిగ్ బాస్? మీకు అలా అని అనిపిస్తుందా? నాకైతే అలా కూడా అవ్వచ్చు. లైక్ ప్లాన్ ఏ, ప్లాన్ బిలో. సో 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇదన్నా జరగొచ్చు, అదన్నా జరగచ్చు. దాని విధంగా లైక్ వన్ ఆఫ్ ద ప్లాన్ ఏంటంటే ఇది కూడా అయ్యి ఉండొచ్చేమో నాకు అనిపిస్తుంది. లేకపోతే ఆల్ ఆఫ్ సడెన్ గా ఎందుకు మొన్నటి వరకు తనూజని అంత బాగా చూసుకున్న బిగ్ బాస్ టీమ్ ఒకేసారి తనూజని ఎందుకు లెట్ డౌన్ చేస్తది అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇమాన్యుయల్ విషయంలో ఫౌల్ కావాలని చేశాడు అనుకుంటున్నారా? ఇంటెన్షనల్లీ, అన్ఇంటెన్షనల్లీ? నాకైతే అన్ఇంటెన్షనల్లీ వితౌట్ హిస్ కాన్షియస్ అలా జరిగిందని నేను అనుకున్నా. బికాస్ బాడీ మీద ఉంటే ఆర్ ఎల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ తప్పుగా తీసుకున్నాడు. గేమ్ రూల్స్ బాడీ మీద ఉంటే పర్వాలేదు అనుకున్నాడు. అదైనా తను తప్పుగా అర్థం చేసుకున్నాడు. బట్ ఎనీవే రూల్స్ తప్పుగా అర్థం చేసుకోవటం కూడా మనం గేమ్ లో ఎక్స్క్యూజ్ చేయలేము. అది ఒకటి. అండ్ యా ఇంకా ఇంకా చెప్పాలి అంటే తనూజ తనూజని ఎక్కువ టార్గెట్ అంటే కళ్యాణ్‌కి కొన్ని వీడియోలు వేయచేయలే. వాళ్ళ స్ట్రాటజీల గురించి ఏమాత్రం మాట్లాడలేదు. అండ్ ఎందుకు సుమన్‌ని సెలెక్ట్ చేస్తున్నాడు కళ్యాణ్? తనూజని అడిగినట్టు సుమన్‌ని ఎందుకు పెడుతున్నాడు అని అక్కడ అడగలేదు. సరే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. దిస్ ఇస్ మంజుల ఫ్రమ్ సింప్లీ మంజుల. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ ఫ్యాన్స్ వస్తారు ఆడియన్స్ అందులో. దీపిక వస్తుంది కళ్యాణ్ ఫ్యాన్ అన్నారు. ఇంకొక అమ్మాయి వస్తుంది కళ్యాణ్ ఫ్యాన్. వాళ్ళ మదర్ భరణి ఫ్యాన్ అండ్ తనుజ ఫ్యాన్స్ వస్తారు. ఎనీవే ఇప్పుడు వీడియోలోకి లైక్ యూనో లైక్ ఫ్రైడే చూపిస్తారు కదా. ఫ్రైడేలో తనూజ అందరు హౌస్ మేట్స్ కూర్చొని వాళ్ళ సెండ్ ఆఫ్ లాగా, గుడ్ బైస్ లాగా, ఫేర్వెల్ లాగా మాట్లాడుకుంటా ఉంటారు. అండ్ సారీ చెప్తుంది తనూజ ఎప్పుడైనా తప్పు చేసి అన్నెసరీ లైక్ అన్ఇంటెన్షనల్ ఎవరన్నా ఉంటే తప్పు అని చెప్తుంది. భరణి చెడ్డగా మాట్లాడగా పోయినా పర్లే, యాక్చువల్ మంచిగా మాట్లాడకపోయినా పర్లేదు, చెడ్డగా మాత్రం మాట్లాడమని చెప్తుంటాడు. అండ్ సుమన్ కూడా తన క్యాలిబర్ కి, తన ఫిజికల్ స్ట్రెంత్ కి ఇంత దూరం రావడం చాలా గ్రేట్. బికాస్ ఆఫ్ హౌస్ మేట్ సపోర్ట్ కూడా ఉందని చెప్తాడు. అండ్ సరే ఇంతలోపు నాగార్జున సార్ వస్తారు. అంటే మనకి దాని గురించి మాట్లాడతారు. ఆయన డ్రెస్ గురించి మాట్లాడతారు. ఓవర్ కాన్ఫిడెంట్, డెమన్ ఓవర్ కాన్ఫిడెంట్ అన్న విషయాన్ని మొత్తం స్ట్రెస్ చేస్తారు. అవి ఇవి కాదు, నువ్వు తీయవలసింది ఏంటి టికెట్ టు ఫినాలే. అది నువ్వు తీసుకురాకుండా ఫస్ట్ ఫైనలిస్ట్ కాకుండా ఏంటో మాట్లాడుతున్నావు. అసలు సెల్ఫ్ లెస్ గా ఆడుతున్నారు అంటున్నారు హౌస్ మేట్స్. తన గురించి తను ఆడుకోవట్లే అనుకుంటున్నారు. ఇదంతా కరెక్టే. తన గేమ్ ను తన చేతులారా పాడు చేసుకున్న మంచి టాలెంట్, మంచి స్ట్రెంగ్త్, మంచి ఎఫర్ట్స్, నాలెడ్జ్ ఇవన్నీ ఉన్న కంటెస్టెంట్ డీమాన్ తన గేమ్ తన చేతులారా స్పాయిల్ చేసుకున్నాడు అని అంటే మీరు అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి. నాకైతే అంతే అనిపిస్తుంది. అన్ని ఉన్న ఆకులో అన్ని పరిచి ఉంటే తినటానికి వచ్చేది తినలేము చూడండి. అలాంటి పరిస్థితే డీమాన్ది. డీమన్ ఉన్న పరిస్థితి అయితే చేతులారా అసలు ఒకసారి అందులో దిగిపోయాక బయటకు వస్తే నెగిటివ్ అయిపోతానేమో అన్నట్టు అదే కంటిన్యూ చేశాడు. తను బిలీవ్ చేసిందే కరెక్ట్ అని చెప్పుకోవాలి. తను బయటకు వచ్చాడంటే తను అక్కడ రాంగ్ చేసినట్టు ఏ విధంగానైనా మలుచుకోవచ్చు. ఇప్పుడు నాకు ఓకే, అది ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా ఇప్పుడు నాకు అవసరం లేదు. నేను గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. బయటకు వచ్చినాక నేను పెట్టుకుంటాను ఈ బాండ్స్ అని క్లారిటీ ఇస్తే దానివల్ల ఆడియన్స్ తప్పుగా తీసుకుంటారా? ఓకే, ఈ అబ్బాయి ఫోకస్ అయ్యాడు. ఇప్పుడు ఇంపార్టెంట్ దాని ప్రయారిటీ లైఫ్ లో కప్పు. నేను కప్ప కాదు. అండ్ కప్ప కప్ప అన్నమాట కాదు. సో కావాల్సింది నాకు కప్పు అని అనుకోవాలా? కాదు కదా. కప్పుకోగానే సరిపోయిందా? అవి కాదు కదా చేయాల్సింది. కప్పు పట్టుకోవాలి కదా. సో ఆ విధంగా అయింది. అండ్ ఎనీవే
రీతు కరెక్ట్ గా జడ్జిమెంట్ చేసావా, నా జడ్జిమెంట్ మీద నాకు నమ్మకం ఉంది అన్నది, ఫుల్ కంట్రోల్ లో ఉన్నా అన్నది. అండ్ ఇమాన్యుయల్ తాడు గురించి వచ్చింది. ఇమాన్యుయల్ తాడు వేసుకున్నాడు, చేతి వదిలేశాడు, బాల్స్ ఏరుకున్నాడు. సంజనాని చూశారు కాబట్టి, బట్ హౌస్ మేట్స్ ఎవరు చూడలేదంట. అండ్ ఇమాన్యుయల్ కి కాన్షియస్లీ నేను చేయలేదని చెప్తాడు. అండ్ ఇమాన్యుయల్ కాన్షియస్లీ చేశాడు, బట్ ఇమాన్యుయల్ అనుకున్నాడు ఆ తాడు తన బాడీ మీద ఎక్కడున్నా పర్లేదు, చేతి మీద లేకపోతే. ఐ థింక్ ఆయన టర్మ్స్ అండ్ కండిషన్స్ లైక్ నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ రూల్స్ గేమ్ టాస్క్ రూల్స్ తను మిస్అండర్స్టాండ్ చేస్తున్నాడు. బట్ ఫౌలే. సో తనకి బెనిఫిట్ లైక్ రియలైజ్ అవ్వలే, వాంటెడ్లీ చేయలేదు, ఇంటెన్షనల్ చేయలేదని నేను అనుకుంటున్నాను. నాకు అలా అనిపించింది. ఆ రూల్స్ అర్థం చేసుకుని సపోర్ట్. బట్ 13th వీక్ వచ్చి 14th వీక్ వచ్చి రూల్స్ ఇలా అంటే మాట్లాడితే కుదరదు కదా. అసలు తనుజకి టాంటింగ్ పడింది, ఇమాన్యుయల్ కి టాంటింగ్ పడింది. నెక్స్ట్ తనుజ వీడియో, తనుజలో అన్నెసరీగా ఇన్వాల్వ్ అయ్యింది, ఇష్యూ రైజ్ చేసింది తనే. అసలు బిగ్ బాస్ యాక్చువల్లీ 2 వీక్స్ నుంచి 3 వీక్స్ అట్లేదు తనుజకు అంత ఎలివేషన్ ఇవ్వట్లేదు. తనుజ ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా పక్కకి నెట్టేశారు. కళ్యాణ్కి ఎలివేషన్, సుమన్ శెట్టి వాళ్ళు కంటిన్యూ చేస్తారు. అది ఖచ్చితంగా ఫస్ట్ 2-3 డైలాగ్స్ సుమన్ శెట్టి గారి గురించి ఉంటాయి. కళ్యాణ్కి పర్వాలేదు, అప్రిషియేట్ చేశారు. ఇమాన్యుల్ ఓకే ఓకే. అండ్ సంజనాకి ఎట్లాగో 1-2 క్లాసులు ఉంటాయి. ఆ విధంగా అది రొటీన్ అయిపోయింది. ఎవరెవరికి ఏం చేయాలో అక్కడ పెట్టేస్తారనమాట. ఎవరెవరికి ఏం తినిపించాలో, వాళ్ళకి ఏమి ఇష్టం లేదో, ఏం ఫుడ్ అది పెట్టేస్తారు అన్నట్టుగా ఉంటుంది ఒకసారి బిగ్ బాస్ వీకెండ్ వచ్చేసరికి. అండ్ లైక్ ఆ గేమ్ లో, వాటర్ గేమ్ లో, ఈ గేమ్ ప్లంబర్ గేమ్ అని పెట్టాను నేను. ప్లంబర్ గేమ్ లో వాటర్ లీక్ చేస్తున్నప్పుడు, రిలీజ్ చేస్తున్నప్పుడు సుమన్ శెట్టి బాగా ఆడారని, రాక్ లాగా స్టాండ్ అయ్యాడని. అండ్ తనూజ పక్క కట్టి, అవును ఇదైతే కరెక్ట్. తనూజ గేమ్ లో ఆల్రెడీ కళ్యాణ్ కూడా చెప్తాడు, నువ్వు అటు ఇటు చూడకూడదు, నీ గేమ్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడే, లేకపోతే పక్కన వాళ్ళు చూస్తే నీకు ఏమొచ్చేస్తుంది, ప్రెజర్ పెరిగిపోతుంది, టెన్షన్ వచ్చేస్తుంది. సో అది కరెక్ట్ కాదని చెప్పాడు, బట్ స్టిల్ అదే కంటిన్యూ చేసింది. అండ్ ఎనీవే కరెక్ట్ గా లైక్ ఇంకా 2 వీక్స్ ఉన్నాయని, అలా ఇలా అని కాన్సన్ట్రేట్ చెయ్యాలి అనేసి ఇవన్నీ చెప్తాడు. ఇదే టైంకి ఇందాక కూడా వచ్చింది, బట్ నేను ఆపుకోలేకున్నా. సెల్ఫ్ డౌట్ విక్టరీని రానికుండా చేస్తుందని చెప్తాడు. అలా మీకు ఏమైనా డౌట్ ఉంటుందా అని చెప్పి కళ్యాణ్ దగ్గరకు వస్తాడు. కళ్యాణ్ నామినేషన్ టైంలో ఎందుకు క్లారిఫికేషన్ ఇవంతా మాట్లాడటానికి అన్నెసరీ అవసరమైన విషయాలను ఎందుకు అలౌ చేశావు అన్నప్పుడు నేను చెప్దామనుకుని ఇంట్లో బిగ్ బాస్ చెప్పాడు. బిగ్ బాస్ చెప్పే వరకు కళ్యాణ్ ఎలాంటి ఎఫర్ట్ చేయలేదు దాన్ని స్టాప్ చేయడానికి. కళ్యాణ్ వాజ్ ఓన్లీ లైక్ ఆడియన్స్ లాగే లిజన్ చేస్తానని నేను అనుకున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ అదర్ థింగ్ ఏంటంటే లైక్ బిగ్ బాస్ చెప్పే లోపల తను చెప్దాం ఆ సెకండ్ లో బిగ్ బాస్ చెప్పేశారని చెప్తున్నారు. తనతో మాత్రం చాలా సేపు మాట్లాడింది కదా, ఫస్ట్ స్టాప్ చేయాలి కదా. థింగ్ ఈజ్ అందరూ కూడా నామినేట్ చేస్తున్నారు అనుకున్నారు. ప్రాబ్లం అది. నేను ఇమాన్యుయల్ నామినేట్ చేస్తాను అనుకునే ఐ థింక్ కళ్యాణ్ కానీ, ధీమన్ కానీ వీళ్ళందరూ అదే అనుకున్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ప్లేట్ మార్చేసింది తనూజ. సో ఇక్కడ అండ్ సెల్ఫ్ డౌట్ గురించి నేను మాట్లాడాను. అదే అన్న డౌట్ ఉంటే ఎవరెవరికి ఎలాంటి పొజిషన్ ఉందో, ఎన్నిసార్లు ర్యాంకింగ్ ఆర్డర్లు, ఎన్నిసార్లు థమ్స్ అప్ థమ్స్ డౌన్లు, ర్యాంకులు ఎన్ని పెట్టేస్తా ఉంటారు. అయినా ఇంకా ప్రయత్నాలు ఆపు. ఎనివే ముగ్గురైతే తనూజ, ఇమాన్యుయల్, కళ్యాణ్కి అయితే 7/7. అండ్ భరణికి, దిత్తుకి 5/7. సంజనాకి 4/7. 3/7 మన సుమన్ కి అండ్ డీమన్ కి. సో సుమన్ డీమన్ ఈక్వల్. అండ్ సుమన్ రేంజ్ కి డీమన్ పడిపోయాడా ఓవర్ కాన్ఫిడెంట్ తోటి, అండ్ తన కోసం తను ఆడకుండా. ఏంటి అసలు ఎలాంటి ఇది రావట్లేదు, ఇంత బ్యాడ్ లక్ ఉందంటే డేమన్ కి చెప్తారు చూడండి. అసలు అన్నిట్లో ఇలా అంగట్లో అన్ని ఉన్న అల్లి నోట్లో శని అంటారు చూడండి, అలా ఉంది చెప్పాలంటే డేమన్ పరిస్థితి. ఎందుకంటే తనకున్న క్యాలిబర్, తనకున్న ఎఫర్ట్స్ కి పెట్టగలన ఇదికి, ఫిజికల్ కి, మెంటల్ కి అన్నిటికీ స్ట్రాంగ్ గా ఉన్న ఒక క్యాండిడేట్, ఒక యంగ్ ఫెలో తన చేతిలో తన గేమ్ ని స్పాయిల్ చేసుకున్నాడు అంటే మీరు ఎస్ అంటారా, నో అంటారా కామెంట్ చేయండి. సో అది ఓవరాల్ గా. అండ్ ఒకవేళ కప్పు గెలిస్తే అన్న దాంట్లో ఒక్కొక్కళ్ళు చెప్పిన పాయింట్స్ లో కళ్యాణ్ సూపర్ చెప్పాడు, అండ్ తనుజ కూడా చెప్పింది, అండ్ ఇమాన్యుయల్
లైక్ కళ్యాణ్ విషయంలో 3 డీస్ గురించి చెప్పాడు. డిసిప్లిన్, రెగ్యులర్, డెడికేషన్ అండ్ ఇక్కడ ఇక్కడ బిగ్ బాస్ వచ్చి నేను ఇంకొక యాడ్ చేస్తున్నా కమిట్మెంట్. ఐ ఆమ్ 100% కమిటెడ్. ఎస్ హీస్ కమిటెడ్ అండ్ హీ డిజర్వ్స్ అని అనిపిస్తుంది. అండ్ ఇమాన్యుల్ తను చెప్పాల్సినది మాత్రం చెప్పలేదు. కామెడియనే కాదు కదా, హీ ఇస్ నాట్ జస్ట్ కమెడియన్. హియర్ హీఈస్ ఎ గేమర్, హీఈస్ ఎ ప్లేయర్, హీఈస్ ఆల్ రౌండర్. ఆ విషయం తను చెప్పుకోలేదు. తను యూనో వేరే విషయం 1 మినిట్ లో తను ప్లాన్ చేసుకొని తను చెప్పాల్సిన పాయింట్స్ తను చెప్పలేదని నేను అనుకుంటున్నాను. అండ్ తనుజ మాత్రం ఎఫెక్టివ్ గానే చెప్పింది, బాగానే చెప్పింది. అండ్ హౌ షీ చేంజ్ హర్ సెల్ఫ్ ఫర్ దిస్ గేమ్ బికాస్ పర్సనాలిటీ ఇది కదా. సో అది పాయింట్స్, అలాంటి స్ట్రాంగ్ పాయింట్స్ పెడితేనే ఆడియన్స్ కి అర్థమవుతుంది. దిస్ ఇస్ అ పర్సనాలిటీ గేమ్. మన పర్సనాలిటీని ఎలా మనం చేంజ్ చేసుకుంటాం అన్నదే కదా. ఇక్కడ తన ఓన్ స్ట్రెంగ్త్ ని కామెడియన్ పెట్టుకున్నాడు. బట్ అదర్ దాన్ దట్ నేను గేమ్స్ కూడా ఆడగలను నిరూపించుకున్నాను. ప్రతి గేమ్ ని, ప్రతి ఛాలెంజ్ ని నేను తీసుకున్నాను. అందులో నేను మాక్సిమం విజయం సాధించాను. సో నేను డెఫినెట్లీ ఈ ఈ కప్పుకి అర్హుణ్ణి అని చెప్పుకోవాల్సిన ఇమాన్యుయల్ ఇంకేదేదో చెప్పి అందులోనే సగంలోనే అయిపోయాడు అనిపించింది. సో ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? తనుజాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కళ్యాణ్ కొన్ని చూపించారు, ఇమాన్యుల్ ని కొంచెం డౌన్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్ గా ఉన్నదే ఎనిమిది మందిలో వాళ్ళకి ఏం చెప్తారు, ఏం చెప్పరు అన్నట్టుగా చాలా ఈజీగా తేల్చేశారు. లాస్ట్కి వచ్చాను కాబట్టి ఎక్కువగా ఏమీ అనలేదు అని అనుకుంటున్నాను. అంత స్ట్రాంగ్ గా ఏం చెప్పలేదు అని అనుకుంటున్నాను. మీరేమంటున్నారు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ మంజుల. థ్యాంక్ యూ.